ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము. అందరికీ వందనాలు. మరి క్రిస్మస్ సందేశము అందించడానికి ఈ అవకాశం ఇచ్చిన ప్రైజ్ టీవీ యాజమాన్యానికి మరియు అందులో ఉండే సభ్యులకు నా వందనాలు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి క్రీస్తు విధేయులు అనే సంఘం యొక్క సేవకునిగా మేము ముందు నిలుచున్నాను. దేవునికి స్తోత్రం. మరి ప్రభువైన యేసుక్రీస్తు గురించి సువార్తలు పరిచయం చేస్తూ మత్తయి సువార్త పరిచయం చేస్తుంది అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని. అవునా? మరి అట్లే మనం చూస్తే లూకా సువార్త యేసుక్రీస్తు నుండి ఆదాము వరకు ఉన్న వంశావళిని పరిచయం చేస్తూ వస్తుంది. మరి యోహాను సువార్త ప్రత్యేకమైనది. యోహాను సువార్తలో 1వ అధ్యాయము 14వ వచనంలో మనము గమనించినట్లయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. మరి ఆ వాక్యము శరీరధారి అయి అని 14వ వచనంలో పరిచయం చేస్తూ ఆయన మన మధ్య అనగా మనుషుల మధ్య ఏ విధముగా కృపాసత్య సంపూర్ణుడుగా నివసించినాడు అని పరిచయం చేస్తూ, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె, అద్వితీయ కుమారుడు అంటే ఓన్లీ సన్, ఏకైక కుమారుడు, మరి ఆయనలో ఉండేటువంటి మహిమను తండ్రి వలన కలిగిన మహిమగా మనము చూడొచ్చు. అవునా? ఆయన మహిమను కనుగొంటిమి అని రాయబడింది. మరి యేసుక్రీస్తు మరియమ్మ ద్వారా భూమి మీదకి వచ్చినటువంటి దినమును లేదంటే ఆ సందర్భమును యేసుక్రీస్తు పుట్టుకగా మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఒక నరావతారముగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సంతోషము, దేవునికి స్తోత్రము. కానీ యోహాను సువార్తలో ఆయనను పరిచయం చేస్తున్న విధానం మనం గమనిస్తే, ఆ వాక్యము శరీరధారి ఆయను అని ఉంది. మరి 1వ వచనంలో చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని మనకు పరిచయం చేస్తుంది. ఆ దేవుడే, అవునా, మనకు శరీరధారిగా భూమి మీదికి దిగి వచ్చినాడు అని ఈ 2 వచనాల ద్వారా మనము స్పష్టముగా అర్థం చేసుకోవచ్చు. దేవాది దేవుడే, దేవుడు సమీపించలేని తేజస్సులో, మనము సమీపించలేని తేజస్సులో ఆయన వసిస్తున్నాడు. కాబట్టి మనము మన దగ్గరికి ఆయన దిగొచ్చినాడు. మనము చూడగలిగిన, మనము తాకగలిగిన, మనము వినగలిగిన స్థాయిలోకి తనను తాను తగ్గించుకొని దేవుడు భూమి మీదకి వచ్చినాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. దర్శించిపోవడానికి రాలే, నివసించి, అవునా, మన కొరకు ఆయన జీవించి, మన కొరకు మరణించి, మన కొరకు తిరిగి లేచుటకు వచ్చినాడు. హల్లెలూయా. ఆ కృపా సత్య సంపూర్ణుణ్ణి, అవునా, మనం ఎన్నో సంవత్సరాలుగా క్రిస్మస్ పండగ ఆయన పుట్టుకను మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కొందరు పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోవచ్చు, అవునా, కానీ చాలామంది క్రైస్తవులు ఆయన పుట్టుకను ఆనందిస్తారు. పుట్టిన దినము అనేది మనకి ఇక్కడ లెక్కలోకి రాదు. మనము ఆనందించేది ఆయన పుట్టుక యందు, మనం సెలబ్రేట్ చేసుకుంటునేది ఆయన జన్మమును. హల్లెలూయా. మరి ఆ పుట్టుకకు మూలము ఏంది అని మనం ఆలోచన చేస్తే, వాక్యము, దేవుని వాక్యమే శరీరధారిగా భూమి మీదికి దిగి వచ్చెను. దేవుడు, వాక్యం అంటే ఎవరు? ఆ వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. మరి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాక్యము అనగా మాట. ఒక మనిషి నోట నుండి మాట ఎట్లొస్తుంది? అవునా? నాలో ఉండేటువంటి ఊపిరి మాటగా మారి బయటకు వస్తుంది. హల్లెలూయా. నాలో ఉండే ఊపిరి మాటగా మారి బయటకు వస్తుంది. నాలో ఉండేటువంటి ఈ స్వరపేటిక ద్వారా అది మాటగా బయటకు వస్తుంది. అవునా? వాక్యము యేసుక్రీస్తు ఆయన. మరి వాక్యము దేని వలన బయటకు వస్తుంది అంటే ఊపిరి వలన. అనగా మరి ఈ మాట మనం గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదివినట్లయితే,
ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఎప్పుడు ఎవరునూ దేవుణ్ణి చూడలేదు ఆది నుండి. అవునా, ఆదాము చూడలేదు, అవునా, ఏ నరుడు చూడలేదు. మరి అబ్రహాము చూడలేదు, ఇస్సాకు చూడలేదు, యాకోబు చూడలేదు, నోవాహు చూడలేదు, హనోకు చూడలేదు. మరి వాళ్ళంతా ఎవరిని చూసినారు అంటే దేవుణ్ణి బయలుపరిచిన యేసుక్రీస్తునే చూసినారు. ఆది నుండి ఉన్నవాడు యేసుక్రీస్తే, ఆది నుండి దేవునిగా పిలువబడుతున్నవాడు యేసుక్రీస్తే. కానీ వాక్యముగా ఉన్నాడు. ఊపిరి వాక్యముగా మారుతుంది. ఊపిరి మనిషికి జీవం కదా. మన ఊపిరి, మన శ్వాస, మనలో ఉన్న శ్వాస ప్రభు అయిన యేసుక్రీస్తు మనలో ఊదినాడు. ఎవరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఏ భాషకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కానీ మనలో ప్రవహిస్తున్న ఈ ఊపిరి, అవునా, ప్రభు అయిన యేసుక్రీస్తు మనలో ఊదుట వలన ప్రతి మానవునిలో ఈ ఊపిరి ఉంది. ఆ ఊపిరే మాటగా బయటికి వస్తుంది. అదే ఊపిరి, అవునా, తండ్రి రొమ్మున ఉన్నాడు యేసుక్రీస్తు. రొమ్మున అనగా ఎదభాగం, అవునా, మన ఊపిరితిత్తులు ఉండేటువంటి స్థలం ఇది. రొమ్మున ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? తండ్రి దేవుని యొక్క ఊపిరిగా ఉన్నాడు. ఆ ఊపిరే వాక్యముగా బయటికి వస్తుంది. ఆ వాక్యమే శరీరధారిగా ఈ భూమి మీదకి దిగొచ్చినాడు. చాలామంది అడుగుతారు, యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు అయింది కదా అని. ఆది నుండి ఉన్నవాడు ఆయన, అవునా. ఏ నరుడు ఆయన దేవుణ్ణి చూడలేదు అంటే, తండ్రిని చూడలేదు అంటే, ఆయనను బయలుపరిచిన వాడు యేసుక్రీస్తు కుమారుడే బయలుపరిచినాడు. రొమ్మున ఉన్న కుమారుడు. రొమ్మున అనగా రొమ్ము మీద కాదు, ఇన్ ద బాసమ్ అని కేజేవిలో రాయబడి ఉంటుంది, కింగ్ జేమ్స్ వర్షన్, ఫస్ట్ ఇంగ్లీష్ బైబిల్లో. హల్లెలూయా. సో మనం ఆలోచన చేస్తే తండ్రి రొమ్మున ఎట్లా ఉన్నాడు? ఆయన ఊపిరిగా ఉన్నాడు. ఊపిరి వాక్యముగా, వాక్యము శరీరధారిగా భూమి మీదికి దిగి వచ్చినాడు. అందుకే ఆది నుండి పాత నిబంధనలో మనం గమనిస్తే అన్ని చోట్ల ఇదే యెహోవా వాక్కు అని రాయబడి ఉంటుంది. ఆ యెహోవా వాక్కు కూడా యేసుక్రీస్తే. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఉన్నవాడు కాదు, అవునా. సర్వ సృష్టిని, అవునా, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మించబడి ఉన్నాయని మనము విశ్వాసము ద్వారా గ్రహించుకొనుచున్నాము అని రాయబడింది కదా. ఆయన, అవునా, మనము ఆయన పుట్టుకను ఒక రోజుకు పరిమితం చేసి, లేదంటే ఒక క్యాలెండర్కి పరిమితం చేయడం ఏంది? సమస్తము నిర్మించిన వాడే ఆయన. ఆయన లేకుండా ఏది పుట్టలేదు. ఇదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం మనం గమనిస్తే, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను. హల్లెలూయా. హీ వాజ్ ఇన్ ద వరల్డ్ అండ్ ద వరల్డ్ వాజ్ మేడ్ బై హిమ్. హల్లెలూయా. అవునా. ఆదిమ మానవుడు ఆయన చేతుల మీదుగానే నిర్మించబడ్డాడు. భూమి ఆకాశములు అందులో నివసించుచున్న సమస్తము ఆయన వలన నిర్మించబడినాయి. ఆయన ద్వారా నిర్మించబడినాయి. ఆయన కొరకు నిర్మించబడినాయి. ఆది నుండి ఉన్నవాడు ఆయన, అవునా. మరి బయలుపరచబడినాడు. దేవుణ్ణి బయలుపరిచిన వాడు కూడా ఆయననే. అటువంటి దేవాది దేవుణ్ణి మనము ప్రభువుగా, సొంత రక్షకునిగా కలిగి ఉన్నాం, అవునా. మనము ఏ రోజు ఆయన పుట్టిన దినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఆ రోజుకు ఆయనే దేవుడు. ఆ రోజును తెలియజేసే ఆ క్యాలెండర్కి ఆయనే దేవుడు, అవునా. ప్రపంచానికి, కాలానికి కూడా ఆయనే దేవుడు. హల్లెలూయా. అటువంటి దేవాది దేవుడు నరునిగా భూమి మీదకి దిగి వచ్చినాడు, అవునా. మనందరి యొక్క స్థితిని ఆయన భూమి మీదకి దిగి వచ్చి అర్థం చేసుకున్నాడు. మన బలహీనతలను, మన పాపాన్ని, మన శాపాన్ని, అవునా, మనలో ఉండేటువంటి లోపాలను కదా, ద్వేషమును, అసూయను అన్నిటినీ అర్థం చేసుకున్నాడు అనుభవించి. అవునా. ఒకరి ద్వారా విని కాదు, దూరం నుండి చూసి కాదు, అన్నీ అనుభవించినాడు. శ్రమల ద్వారా ఆయన సంపూర్ణుడాయను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదే అధ్యాయంలో ముందుగానే ఆయన పరిచయం ఏమనుంది? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయన సత్యమును బోధించినాడు. దేవుని కృపను మనకు పరిచయం చేసినాడు. సత్యమును బోధించినాడు.
ఒక సంపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలనో తన యొక్క జీవితము ద్వారా జీవించి చూపించినాడు కదా. మనము మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడి ఉంటుంది, వేసిన పునాదిని మరలా వేయొద్దండి అని. అవునా, సంపూర్ణుల మగుటకు సాగిపోదము అని రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు పుట్టుకను అవునా ప్రతి ఒక్కరము ప్రతి సంవత్సరము సెలబ్రేట్ చేసుకోవడము ఆ వాక్యం సమర్థించదు. సెలబ్రేట్ చేసుకో, కానీ అదే పనిగా ఉండిపోవద్దు. మనము కూడా ఆ సంపూర్ణుని వలె మనము తయారు కావాలి. హల్లెలూయా. కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్య నివసించినాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము కూడా సంపూర్ణులము కావాలంటే వేసిన పునాది మళ్ళా వేయొద్దు. చేసుకున్న పండగనే మళ్ళా చేసుకోవద్దు, చేసుకున్న విధంగానే మళ్ళా చేసుకోవద్దు. మరి పండగ చేసుకోవద్దా? చేసుకుందాం, ఖచ్చితంగా చేసుకుందాం. కానీ అనేకులకు క్రీస్తు యొక్క జన్మములో ఉన్న సువార్తను ప్రకటించుటకు చేసుకుందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి 2000 సంవత్సరాలుగా మనము ఆ పండగను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి దేవుని యొక్క ఉద్దేశాలు మనం కేవలం ఆ పండగకే పరిమితం అయిపోదామా? ఇంకా కొంచెం మంచి విషయాలు అవునా తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, 10వ వచనం నుండి చదివితే, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగాను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. దెర్ ఇస్ నో నాలెడ్జ్ ఆఫ్ గాడ్. అవునా, దేవుని గురించినటువంటి జ్ఞానము చాలామందికి లేదు. ఎందుకంటే చాలామంది ఈ పండగకు క్రీస్తును పరిమితం చేసేసినారు. చాలామందికి పండగ అంటే ఏమి? మొట్టమొదట స్టార్, రెండవది క్రిస్మస్ చెట్టు, మూడవది లైటింగ్, నాలుగవది కొత్త బట్టలు, పిండి వంటలు, నాన్ వెజ్. వీటి మీద ఇవి ఎట్లా చేసుకోవాలా అనే దానికి తమ మనసునంతా కేటాయించేసినారు. ఆయన్ని తెలుసుకోవాలా, ఆయన గురించి నేర్చుకోవాలా అన్న ఆలోచన చాలామందికి లేదు. అవునా, దేవుని వాక్యం సెలవిస్తుంది, లోకము ఆయన వలన నిర్మించబడినా నిర్మించిన వాడిని లోకము తెలుసుకోలేకపోతుంది. చాలామందికి క్రిస్మస్ పండగ ఎప్పుడంటే తెలుసు, కానీ క్రీస్తుల్లో ఉండేటువంటి అద్భుతమైన విషయాలు సంపూర్ణముగా తెలియదు చాలామందికి. మరి అన్యజనుల గురించి నేను మాట్లాడతలేను, క్రైస్తవుల గురించే. అవునా, ఆయనను తెలుసుకోవాలా. మనం ఆయన వలన నిర్మించబడినాము, ఆయన సృష్టికర్త అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి నువ్వు నేను నమ్ముతున్నట్లయితే మనము ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామంది క్రైస్తవులు ఆ రోజు రెడీ కావడానికి ప్రాధాన్యత ఇచ్చి, ఆ రోజు హడావిడిగా క్రిస్మస్ అనే మాటకు అర్థమే క్రీస్తు ఆరాధన, క్రీస్తు పేరట సంఘముగా కూడిక. దాన్ని మర్చిపోయి అవునా రకరకాల పనుల్లో పడి వివిధ విషయాలను సెలబ్రేట్ చేసుకుంటూ క్రీస్తును సెలబ్రేట్ చేసుకోకుండా, క్రీస్తు గురించి నేర్చుకోకుండా, క్రీస్తు గురించిన క్రిస్మస్ సందేశం వినకుండా అవునా హడావిడి అయిపోయింది. తెలుసుకునేటువంటి టైం ఇస్తలేరు కదా. ఇంకా మనం ముందరికి చూస్తే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అవునా, మరి ఆయన సొంత ఇశ్రాయేలీయులు యూదులు ఆయనను అంగీకరించలేదు. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి కూడా అదే. పండగ ఎట్లా చేసుకోవాలనేది దేవుడు నేర్పిస్తాడు, కానీ అంగీకరించరు. ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాలను మేము పాటిస్తామనేటువంటి పరిస్థితి. కానీ 12వ వచనంలో మనం చూస్తే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. హల్లెలూయా. తన నామమందు విశ్వాసముంచిన వారికి. విశ్వాసము మనది మూఢనమ్మకం కాదు, మనది గుడ్డి నమ్మకం కాదు. మన విశ్వాసము జ్ఞానముతో నిండినదై ఉండాలి. మన విశ్వాసం క్రీస్తులో ఉండాలి. క్రీస్తు అంటే ఎవరు? బుద్ధి జ్ఞానముల సర్వసంపద ఆయన. జ్ఞానముతో కూడిన విశ్వాసము మనకు ఉండాలి. ఆ జ్ఞానం ఎవరిస్తారు? వాక్యము. వాక్యము ద్వారా మనలో విశ్వాసం కలగాల. మొట్టమొదట విశ్వాసము కంటే ముందుగా జ్ఞానం ఇస్తాడు దేవుడు. ఆయన గురించి తెలియజేస్తాడు. నీకు నాకు స్వాతంత్రం ఇస్తాడు ఆయన గురించి తెలుసుకోవడానికి, నమ్ముకోవడానికి. అవునా, చాలామంది తెలుసుకోలేని పరిస్థితి. విశ్వాసం ఉంది కానీ ఆయన గురించిన జ్ఞానం లేదు. అది దేవుని దృష్టిలో విశ్వాసముగా పరిగణించబడదు.
మనమందరము కూడా కేవలము ఆయన మాత్రమే దేవుని కుమారునిగా ఆయన గురించి పరిచయం చేస్తూ ఆయన అద్వితీయ కుమారుడు అని రాయబడింది. కానీ తన అద్వితీయ స్థానాన్ని నీకు నాకు కూడా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. మన అందరినీ దేవుని పిల్లలను చేయాలనుకుంటున్నాడు. మనం చేయాల్సింది ఆయన వాక్యమును అంగీకరించడం, అందులో ఉన్న జ్ఞానమును మనం నేర్చుకోవడం, జ్ఞానయుక్తమైన విశ్వాసమును మనము కలిగి ఉండడం. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మనం ఎప్పుడైతే ఈ పని చేస్తామో మనము కూడా దేవుని పిల్లలమవుతాం. అవునా? మనం అందరము క్రైస్తవులంతా క్రీస్తును సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, పరలోకమంతా నిన్ను సెలబ్రేట్ చేసుకుంటుంది. ఏమని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ? 13వ వచనము యోహాను సువార్త 1వ అధ్యాయంలో, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఎవరు? యేసుక్రీస్తు నామమును అంగీకరించి విశ్వసించిన వాళ్ళు. ఎవరి వలన వాళ్ళు పుట్టినారు? దేవుని వలన పుట్టినారు. దేవుని వలన పుట్టిన యేసుక్రీస్తు పుట్టుకను మనం ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంతమంది క్రైస్తవులము మనము దేవుని వలన పుట్టిన వారమైతే, అనగా ప్రతి విషయములో, ప్రతి సందర్భములో, ప్రతి సమయములో, ప్రతి స్థలములో కేవలము వాక్యమే మనం అంగీకరించే వాళ్ళుగా ఉంటే, ఆయనను నమ్ముకునే వాళ్ళుగా ఉంటే, అనగా ఆయన వాక్యమును, ఆయన ప్రత్యక్షతను, మనము కూడా దేవుని పిల్లలమే. చూడండి, ప్రపంచం అంతా మనము ఈ డిసెంబర్ 25 ఎక్కడెక్కడ ఎట్లా క్రిస్మస్ జరుగుతుంది చూస్తే, ప్రపంచమంతా అంగరంగ వైభవముగా చాలా అంటే చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. డెకరేషన్స్తో, లైట్స్తో, స్టార్స్తో, కొత్త బట్టలతో కదా. ఒక్కని పుట్టుకను, ఒకే ఒక దేవుని కుమారుడి పుట్టుకను అంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనం అందరము దేవుని పిల్లలమైతే, అవునా, లోకము మనల్ని ఇంకెంత సెలబ్రేట్ చేసుకుంటుందో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. అవునా? ఒక్కని పుట్టుకను క్రైస్తవులంతా సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, క్రైస్తవులంతా దేవుని పిల్లలైతే లోకమంతా మన పుట్టుకను సెలబ్రేట్ చేసుకుంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, వీళ్ళు అనగా యేసుక్రీస్తు నామమును ఆయన కుమారుణ్ణి విశ్వసించినటువంటి వాళ్ళు నా పిల్లలు. వాళ్ళు నా వలన పుట్టినారు. వాళ్ళ తల్లిదండ్రుల శరీర కోరికల వలన కాదు, అవునా, తల్లిదండ్రుల శరీర సామర్థ్యం వలన కాదు వాళ్ళు పుట్టింది, నా వలన పుట్టినారు అంటున్నాడు దేవుడు. ఎవరిని అంటున్నాడు? విశ్వాసం ఉంచిన వాళ్ళను. విశ్వాసము అనేది ఆత్మ సంబంధమైనది, అది ఆత్మఫలములో ఒక భాగం. హల్లెలూయా. ఈ విశ్వాసము భౌతికంగా మనం చూపించలేం. దేవుని మహాకృపను బట్టి దేవుని వాక్యము నీకు నాకు సెలవిస్తుంది, విశ్వాసం ఉంచిన వాళ్ళు దేవుని పిల్లలు. అంటే ఈ విశ్వాసము ఒక వ్యక్తి తల్లిదండ్రుల ద్వారా పుట్టి ఎదిగి ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక మానసిక స్థితి, అవునా, శరీరములో ఎదిగిన తర్వాత, మానసికంగా ఎదిగిన తర్వాత దేవుని గురించి తెలుసుకొని దేవుణ్ణి అంగీకరించి సొంత రక్షకునిగా నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో అప్పుడు నువ్వు కూడా దేవుని సంతానం. అవునా? ప్రపంచమంతా ఒక యేసుక్రీస్తును సెలబ్రేట్ చేసుకోవడం కాదు, లోకమంతా ప్రతి క్రైస్తవుని సెలబ్రేట్ చేసుకోవాలి. అవునా? నీ ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి, అవునా, నీ యందు తమ సంతోషాన్ని తెలియజేయాల. నీ యొక్క దైవభక్తి మాకు ఆశీర్వాదకరంగా ఉంది అని నీ తోటి ఉద్యోగస్తులు వచ్చి నిన్ను సెలబ్రేట్ చేసుకోవాలా. నీకు దేవుడిచ్చిన జ్ఞానము మాకు ఆశీర్వాదకరంగా ఉంది. అవునా? నువ్వు రాజకీయాల్లో ఉన్నవా, ప్రజలంతా నిన్ను సెలబ్రేట్ చేసుకోవాలా. దేవుని కోరిక ఇది. అందుకొరకు ఆయన తన ప్రియ కుమారుని పంపినాడు, ఆయనకు సంబంధించిన జ్ఞానమును మనకు పంచినాడు. ఆ జ్ఞానమును మనము తెలుసుకొని మనము కూడా దేవుని పిల్లలుగా పుట్టాలా. హల్లెలూయా. మనమందరము పుట్టాలా. అవునా? మనమందరము దేవుని పిల్లలుగా పుట్టాలా. మనుషుల కోరిక వలన కాదు, దేవుని కోరిక అది. ప్రతి క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించుకున్న వారిగా మనం ఉన్నప్పుడు, అవునా, అనేకులు మనల్ని సెలబ్రేట్ చేసుకోవాలా. నీ సంఘము, నువ్వు పాస్టర్ అయితే నీ సంఘము నిన్ను సెలబ్రేట్ చేసుకోవాలా. ఆత్మీయమైన విషయాలను బట్టి, హల్లెలూయా, శరీర సంబంధమైన విషయాలను బట్టి కదా. యేసుక్రీస్తును లోకమంతా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటుందో మనల్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే,
వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీర కోరికల వలనైనను మనుషుల కోరికైనను పుట్టినవారు కారు. విశ్వాసము ఎవరిలో ఉందో, నిజమైన విశ్వాసం ఎవరిలో ఉందో వాళ్ళు దేవుని పిల్లలు. దేవుడు వాళ్ళను కన్నాడు. దేవుని వాక్యము సెలవిస్తుంది, సత్యవాక్యము వలన వారిని కనేను అని. వాక్యము ద్వారా దేవుడు కూడా మనల్ని కంటున్నాడు. అవునా? దేవుని కృపను బట్టి మనం ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయానికి వెళ్దాం. ఇక్కడ నీకోదేము అనేటువంటి పరిసయ్యుడు రాత్రి సమయంలో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నువ్వు ఇటువంటి సూచక క్రియలు చేస్తున్నావంటే నీకు దేవుడు తోడై ఉన్నాడు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చినావు, అందుకే నువ్వు ఇంత గొప్ప బోధ, ఇన్ని సూచక క్రియలు, ఇన్ని కార్యాలు చేస్తున్నావు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు అంటాడు 3వ వచనంలో, యోహాను సువార్త 3:3లో, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. అందుకు ముసలివాడైన నీకోదేము, మనుషుడు ఏలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసుక్రీస్తు అంటున్నాడు 5వ వచనంలో, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. 6వ వచనము, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. హల్లెలూయా. ఈ వచనాలను, ఈ మాటలను జ్ఞాపకం ఉంచుకోండి. అవునా? నీకోదేము అనే పరిసయ్యంతో యేసయ్య అన్నాడు, నువ్వు కొత్తగా జన్మించాలా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చినావు అని యేసుక్రీస్తును అతడు కీర్తించినప్పుడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్నప్పుడు, అవునా, నేను వచ్చింది మిమ్మల్ని దేవుని రాజ్యంలోకి తీసుకొని పోవడానికి అనే సంగతిని యేసుక్రీస్తు అతనికి తెలియజేస్తున్నాడు. నువ్వు కొత్తగా జన్మించాలా. మళ్ళా నేను నా తల్లి గర్భంలోకి ఎట్లా పోగలను? జన్మించాలంటే యేసుక్రీస్తు దానికి వివరణ ఇస్తున్నాడు. నీటి మూలముగా ఆత్మ మూలముగా నువ్వు జన్మించాలా. హల్లెలూయా. శరీర మూలముగా జన్మించినది శరీరం, ఆత్మ మూలముగా జీవించినది ఆత్మ. మరి రక్తమాంసాలు దేవుని రాజ్యంను స్వతంత్రించుకోలేవు. హల్లెలూయా. ఈ మాట నీటి మూలముగా ఆత్మ మూలముగా అనేది మర్చిపోవద్దండి. నీటి మూలముగా అంటే ఎదిగిన వాళ్ళు, యేసుక్రీస్తును తెలుసుకున్న వాళ్ళు బాప్టిజము ద్వారా బహిరంగముగా ఆయనను అంగీకరించడం, హృదయంలో విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకొని నీటి మూలముగా జన్మించాల. హల్లెలూయా. నీటి మూలముగా ఆత్మ మూలముగా కదా. ఇది శరీర సంబంధమైన క్రియ. క్రీస్తులో మనం పాలు పంచుకోవడం, క్రీస్తును అంగీకరించడం కదా. దీని తర్వాత దేవుడు మనలో ఉండేటువంటి నిబద్ధతను, మనలో ఉండేటువంటి ఉద్దేశాలను ఆయన గమనించి తన ఆత్మను మనకిస్తాడు. యేసుక్రీస్తు బాప్టిజం తీసుకున్న వెంటనే ఆకాశము నుండి పరిశుద్ధాత్మ పావురము వలె దిగి వచ్చి ఆయన మీద నిలిచెను అని రాయబడి ఉంటుంది. నీటి మూలముగా ఆత్మ మూలముగా యేసుక్రీస్తు అవునా ఏ విధముగా ఒక సంపూర్ణునిగా జీవించినాడో, 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నువ్వు నేను కూడా చాలామంది క్రైస్తవులు బాప్టిజంలో పాలు పంచుకుంటున్నారు. నీటి మూలముగా అవునా కార్యాన్ని నెరవేరుస్తున్నారు, కానీ ఆత్మ మూలముగా తిరిగి జన్మించుటలేదు. అవునా, చాలామంది క్రైస్తవులు పెళ్ళిళ్ళ కొరకు జన్మిస్తున్నారు నీటి మూలముగా, సరిపోదు. చాలామంది ఒక వయసు వచ్చింది, అవునా కమ్యూనియన్లో రొట్టె ద్రాక్షరసములో ప్రభు బల్లలో పాలు పంచుకోవాలని జన్మిస్తున్నారు, సరిపోదు. అవునా, ఒక క్రైస్తవునిగా ఈ భూమి మీద మనుషుల మధ్యలో చలామణి అవడానికి సరిపోతుంది. క్రీస్తు వచ్చింది, క్రీస్తు ఒక స్త్రీ ద్వారా ఈ లోకంలో పుట్టింది, నీ కొరకు నా కొరకు. ఎందుకంటే నిన్ను నన్ను దేవుని రాజ్యంలోకి తీసుకుని వెళ్ళడానికి. అవునా, ఆయన అందుకోసం పుట్టినాడు, మనల్ని దేవుని పిల్లలు చేయడానికి పుట్టినాడు. మనము దేవుని యందు జన్మించాలా, నీటి మూలముగా మనము యేసుక్రీస్తును ఒప్పుకోవాలా. అవునా, బాప్టిజం ఇచ్చే యోహాను ఆటంకపరుస్తాడు యేసుక్రీస్తును.
ఏమని? నేను నీ వలన పొందుకోవాలిగా, నువ్వు నా వలన కాదు అన్నప్పుడు యోహానుతో అంటాడు, నీతి యావత్తు ఈలాగు జరగనిమ్మో అని. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ రైచస్నెస్. ఎప్పుడైతే దేవుని కొరకు జీవించుటకు యేసుక్రీస్తు బాప్టిజం తీసుకున్నాడో ఆయన మీదికి పరిశుద్ధాత్మను పంపినాడు. ఆయన కుమారుని విషయంలో, మన విషయంలో ఇదే మూలం కదా. దేవునికి పక్షపాతం లేదు. దేవుని నేను సేవించాలా, దేవుని కుమారునిగా నేను ఈ భూమి మీద బతకాలా, నేను పరిశుద్ధునిగా ఉండాలా అని నీలో నాలో ఆలోచన ఉంటే, పండగ క్రైస్తవులుగా ఉంటే మనము దండగ క్రైస్తవులం, మర్చిపోవద్దు. పరిశుద్ధమైన క్రైస్తవులుగా మనం ఉండాలంటే నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించాలా. యేసుక్రీస్తు అందువలననే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినాడు. నీకు నాకు ఆయన వాగ్దానం ఇచ్చినాడు, ఆదరణకర్త అయిన ఆత్మను నేను మీకు అనుగ్రహిస్తాను, ఆయన మిమ్మల్ని విడువడు ఎడబాయడు అని. హల్లెలూయా. దేవుని కృపా కనికరమును బట్టి మనం అందరము కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. బాప్టిజం తీసుకున్నాం, ఆత్మను కలిగి ఉన్నామా? ఆత్మలో మనము తిరిగి జన్మించినామా? పరిశుద్ధమైన ఆత్మను మనం పొందుకున్నామా? అవునా? పరిశుద్ధమైన ఆత్మను నేను పొందుకున్నా అని నిరూపించుకోవడానికి చాలామంది భాషలు మాట్లాడతారు, చాలామంది ప్రవచనాలు పలుకుతారు. అవునా? కొందరు హిస్టీరిక్గా కూడా ప్రవర్తిస్తారు. కానీ గుర్తుంచుకో, పరిశుద్ధమైన ఆత్మ అనగా దేవుని యొక్క మనస్సు. ఇట్స్ ఎ మైండ్ ఆఫ్ గాడ్. అవునా? మనిషిలో ప్రాణము, మనిషికి శరీరము, మనిషికి ఆత్మ ఉన్నారు. ఈ ముగ్గురు కలిపితే మనిషి. అవునా? నువ్వు నేను నీటి బాప్టిజంలో పాలు పంచుకున్నాం. మరి ఆత్మ బాప్టిజంలో జన్మించితేనే కానీ యేసుక్రీస్తు పుట్టుకకు, అవునా, సంపూర్ణత రాదు. నువ్వు నేను దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే కానీ ఆయన ప్రణాళిక పూర్తిగా నెరవేర్చబడదు. యేసుక్రీస్తు నీకోదేము అనేటువంటి పరిసయ్యుని స్తుతులను స్వీకరిస్తలేడు. నేను అక్కడి నుంచి వచ్చినాయా, కానీ నిన్ను అక్కడికి తీసుకెళ్ళడం నా పని, నువ్వు కొత్తగా జన్మించాలా అంటున్నాడు. క్రిస్మస్ పండగ సెలబ్రేట్ చేసుకుంటే యేసుక్రీస్తుకు మనలో సంతోషం లేదు. మనము కొత్తగా జన్మిస్తేనే ఆయనకు సంతోషం. నీటి మూలముగా, ఆత్మ మూలముగా మనము జన్మించి, అవున, శరీర మూలముగా జన్మించినది శరీరం, తల్లిదండ్రుల ద్వారా జన్మించినాం శరీరంలో. అవున, ఒక మానవునిగా మనం పుట్టడము ధన్యత. దేవుడు ఆ కృపను మనకిచ్చినాడు. ఇప్పుడు ఆత్మ మూలముగా జన్మించాలి. దేవుని యొక్క ఆలోచన ఏంది అనేది మనం తెలుసుకోవాలా. ఆదరణకర్త అయిన ఆత్మను మనం పొందుకోవాలా. దేవుని వేడుకోవాలా. జ్ఞానము కొదవుగా ఉందే, దేవుణ్ణి వేడుకోవాలా, ధారాళముగా ఇస్తాడు ఆయనకు. నువ్వు నేను నిజంగా పరిశుద్ధంగా జీవించాలన్న ఆలోచన ఉంటే దేవుని వేడుకోవాలా. దేవా, నీటి మూలముగా జన్మిస్తే సరిపోదు, నీ పుట్టుకకు పరమార్థము నేను నీ రాజ్యంలోకి రావడము. నేను నీ రాజ్యంలోకి రావాలంటే నేను పరిశుద్ధుని అయినట్లు నాకు నీ ఆత్మను అనుగ్రహించు నాయన, నీ మనస్సును అనుగ్రహించు, నీ ఆలోచన విధానము నాకు నేర్పించు, అందులో నాకు సంపూర్ణత ఇవ్వు. నా మనసు, నాకు మారు మనసు దయచేయి. భూ సంబంధమైన విషయాల మీద నుండి కాకుండా పరలోక సంబంధమైన విషయాల మీద, వాక్యం మీద, అవునా, దేవుని పని మీద నా మనసు ఉండేటట్లు చెయ్యి. నన్ను ఆశీర్వదించు, నన్ను తిరిగి జన్మింపజేయి. అది దేవునికి పండగ. మనము తిరిగి జన్మించడం. ఒక పాపి రక్షించబడితే పరలోకములో అందరూ సంతోషిస్తారు, అది వాళ్ళకు పండగ అని రాయబడింది. హల్లెలూయా. ఆ పండగ మనము దేవునికి ఇవ్వాలి కదా. దేవుని మహాకృపా కనికరమును బట్టి ఒకసారి ఆలోచన చేయండి. అవునా? దేవుని కృపను బట్టి మనము సెలబ్రేట్ చేసుకుంటున్న విధానం కరెక్టేనా? అవునా? మనము ఆయనను తెలుసుకోకపోవడం వల్ల, ఆయన ఆలోచన తెలుసుకోకపోవడం వల్ల, అవునా, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు అన్యజనుల ఆచారాలను దేవునికి అప్లై చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దేవుని కృపను బట్టి నువ్వు నేను ఆయనను సెలబ్రేట్ చేసుకోవాల్సిన విధానము దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలా. పరలోక రాజ్యంలో ప్రవేశించడము, అవునా, పరలోక రాజ్యం అంటే ఏంది? ఆత్మ యందలి ఆనందము, సంతోషము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది క్రైస్తవులకు క్రిస్మస్ పండగలో భౌతికమైన విషయాల్లో ఉన్న ఆనందము ఆత్మీయ విషయాల్లో లేదు. అంటే ఆత్మను పొందుకోలేదు, ఆత్మలో తిరిగి జన్మించలేదు.
ఆ నూతనమైన జన్మ నువ్వు నేను పొందుకున్నప్పుడే పరలోకంలో పండగ. హల్లెలూయా. దేవుని కృపను బట్టి పండగ జ్ఞానముతో మనం సెలబ్రేట్ చేసుకోవాలా. తెలియని వాళ్లకు క్రీస్తును పరిచయం చేయడానికి మనం సెలబ్రేట్ చేసుకోవాలా. మనము క్రీస్తు యందు పుట్టి మనము కూడా క్రీస్తు యందు సత్యమును నమ్ముకొని సంపూర్ణులమైతే మనము నివసించు చోట మనల్ని అందరూ సెలబ్రేట్ చేసుకుంటాం. ఒకసారి ఆలోచించండి, ఒకని పుట్టుకను 2000 సంవత్సరాలుగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ ఒకడు ప్రభువైన అద్వితీయ కుమారుడు కోరుకుంటునేది నువ్వు నేను కూడా దేవుని పిల్లలము కావాలా. దేవుని వలన పుట్టిన వారుగా మనం ఉండాలి. మనము నీటి మూలముగా జన్మించినాము, అక్కడితో ఆగిపోయినాం. ఆత్మ మూలముగా కూడా జన్మించాలి దేవుని కృపను బట్టి. అప్పుడు లోకమంతా క్రీస్తును నీ ద్వారా సెలబ్రేట్ చేసుకుంటుంది. హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఇటువంటి క్రిస్మస్ పండగ మనం అందరము సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ వాక్యము మనందరిలో ఫలించాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఐ విష్ యూ ఎ రియల్ ట్రూ క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం.